ట్రస్ట్, నమ్మకం లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ కదా! మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైఫ్‌లో ఎవరిని నమ్మకూడదంటారు. కరెక్టే. ఎవరిని అంత ఈజీగా, గుడ్డిగా నమ్మకూడదు. కరెక్టే. బట్ మన లైఫ్‌లో కొందరిని ఖచ్చితంగా నమ్మాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో అందరిని కాకపోయినా కొందరిని ఖచ్చితంగా నమ్ముతారు. అది అమ్మ, నాన్న కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు. సరే వీళ్ళందరూ కాకపోయినా ఆ భగవంతుడినైనా ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే నమ్మకమే జీవితం కాబట్టి. అండ్ ఇంకోటి, దేవుడు మనిషిలోనే ఉంటాడు. ఇంకెక్కడ ఉండడు. సో, ఆ దేవుడిలాగా ప్రతి ఒక్కరు నడుచుకొని ఆ నమ్మకాన్ని నిలబెడితే ఎందుకు నమ్మకుంటా ఉంటారు చెప్పండి? కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అట్లా ఉండరు. దెయ్యాలు, భూతాల్లాగా మోసాలు చేసి నమ్మకం పోగొడితే ఎలా నమ్ముతారు? నమ్మరు. సో, లైఫ్‌లో అందరిని కాకపోయినా కొందరిని ఖచ్చితంగా నమ్మాలి. వాళ్ళు కాకుండా మిగతా రిమైనింగ్ పర్సన్స్‌ని మనం ఒకరిని నమ్మకపోయినా పర్లేదు గానీ, మనల్ని నమ్మిన ఒకరిని నమ్మించి మాత్రం మోసం అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్లే నమ్మకం అనే దానికి వాల్యూ లేకుండా పోతుంది. సో, లైఫ్‌లో ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఒకరిని నమ్మే ముందు వాళ్ళు రియలా, ఫేకా అని తెలుసుకొని నమ్మండి. తెలుసుకోకుండా నమ్మి మోసపోవద్దు. మిమ్మల్ని నమ్ముకొని మీ లైఫ్‌లో డెఫినెట్‌గా ఎవరో ఒకరు ఉంటారు. మీ పేరెంట్స్ కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, లేదా మీరు ఇష్టపడే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, మీరు ప్రేమించే వ్యక్తులు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అబ్బాయి కావచ్చు. సో, అలా కొందరు మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు. వాళ్ళకి మీరున్నారని ఒక హోప్‌తో ఉంటారు. ఆ హోప్‌ని, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టొద్దు. ఎంత భగవంతుడిని నమ్మినా ఆ దైవత్వం అనేది మన మనుషుల ద్వారానే బయటపడుతుంది. ఫైనల్‌గా వన్ థింగ్ ఏంటంటే మోసపోకండి, మోసం చేయకండి.